వాళ్ళు ఈ సిఆర్డి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. రైతులు ఏం చెప్తున్నారు, మేము భూమి ఇచ్చిన మేమిచ్చిన భూమిలో మీరు ఆఫీస్ కట్టుకుని మమ్మల్ని చులకనగా మాట్లాడుతున్నారు, హేయంగా మాట్లాడుతున్నారు, వచ్చిన వాళ్ళని దేనికి వచ్చా ఏంటని కనీసం మనిషిగా కూడా విలువ ఇవ్వకుండా సిఆర్డి ఆఫీస్లో మమ్మల్ని అవమానపరుస్తున్నారు, కించపరుస్తున్నారు. అంటే మా ఆస్తి పోగొట్టుకునేది కాకుండా, మా భూమి పోగొట్టుకునేది కాకుండా కనీసం మనిషిగా కూడా మాకు విలువ ఇవ్వరా? ఏదైనా ఒక కార్యాలయానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి, ఒక గ్రీవెన్స్ కోసం వస్తే ఒక పౌరుడిగా గుర్తింపు ఇచ్చి ఆ గ్రీవెన్స్ని అడ్రస్ చేయాల్సింది పోయి చాలా చులకనగా, నీచంగా ఏం పని మీద వచ్చాపో చూస్తాను వెళ్ళు అని ఇలా రకరకాలుగా అవమానకరంగా ఆఫీస్లో మాట్లాడుతున్నారని అక్కడ ఉండేటువంటి రైతులు వాపోతూ ఉన్నారు. అలాంటిది ఇచ్చిన భూమికి ఇంతవరకు ఎలాంటి ఒక ప్రణాళిక లేదు. మళ్ళీ 16,000 ఎకరాలు తీసుకుంటామంటే అసలు ఈ 33 ఏం చేస్తారు, తీసుకుపోయే 16 ఏం చేస్తారు? ఈ 33 10 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా కనీసం 3 ఎకరాలు సక్రమంగా సద్వినియోగంలోకి తేలేదు. మరి ఇదంతా ఎప్పటికి సద్వినియోగం వస్తుంది? ఇప్పుడు తీసుకునే 16,000 ఇంకెన్ని సంవత్సరాలు? అంటే హైదరాబాద్ 400 సంవత్సరాలు నిర్మాణం అయింది. అలాగే ఇప్పుడు ఈ 70,000 ఎకరాల భూమి తీసుకుని ఒక 700 సంవత్సరాలు కడతారా? అందుకోసం ఈరోజు తీసుకుంటున్నారా? ఇది చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుంది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మేము రైతులను కోరేది ఏంటంటే, మీకు స్పష్టమైన ప్రణాళిక లేకుండా 10 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఇచ్చిన భూమికే దిక్కు లేదు, కొత్తగా ఇవ్వబోయే భూమికి ఏ రకమైన ప్రణాళిక ఉంటుంది, ఎలాంటి అభివృద్ధి అవుతుంది అనేటువంటి దానికి ఏ రకమైనటువంటి సూచన కానీ సూత్రప్రాయం కానీ ఏమీ లేకుండా ఎలా భూములు ఇస్తారు? అందువల్ల ఈ 2వ విడత భూసేకరణ విషయంలో రైతులు ఆచితూచి అడుగులు వేయాలి. ఏ పరిస్థితుల్లోనూ ఒక సక్రమైనటువంటి ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్ళకూడదు అనేటువంటిది లిబరేషన్ కాంగ్రెస్ ద్వారా రైతులను హెచ్చరిక చేస్తూ ఉన్నాము.